దయగల దేవుడు, ప్రజల కోసం వచ్చిన మహానుభావుడు. ఆయన కోపం సహనం ప్రజల కోసం. ఈశ్వర, పవనీశ్వర, పవరేశ్వర. సగటు పవన్ అభిమానులు ఆయన విషయంలో వ్యక్తం చేసే అభిప్రాయం ఇది. కళ్యాణ్ బాబుగా, తరువాత పవన్ కళ్యాణ్గా, తర్వాత పవర్ స్టార్గా, అటు తర్వాత జనసేన అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఒక ప్రభంజనమే. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో అని ఎదురుచూశారు. కానీ ఇలా ఉన్నాడేంటి అని అనుకున్నారు. స్టార్ హీరో తమ్ముడు కదా అంటూ తేలిగ్గా తీసుకున్నారు. కానీ చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్ లైన్ నుంచి బయటకు రావడానికి పవన్ కళ్యాణ్కు ఎంతో టైం పట్టలేదు. తనకంటూ ఒక మేనరిజంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ది. అద్భుతమైన నటుడు కాదు, అంతకు మించి డాన్సరు కాదు, కానీ ఆయనలో ఏదో ఉంది. అదే ఆకర్షణ, సమాజాన్ని ప్రభావితం చేసే ప్రవర్తన. వరుసగా 4 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నాడు. మధ్యలో సరైన హిట్ పడడానికి 11 ఏళ్లు పట్టింది. అయినా సరే ఆయనకున్న స్టార్డమ్ చెక్కు చెదరలేదు. తిరిగి గబ్బర్ సింగ్తో బెబ్బులిలా అమాంతం పైకి లేచాడు పవన్. చేసిన సినిమాలు తక్కువే అయినా పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. అయితే రాజకీయాల్లో సైతం ఒకేసారి ఎదగలేదు పవన్. ఎన్నెన్నో కష్టాలను అధిగమించి విమర్శకులను సైతం మెప్పించి 2 చోట్ల ఓడిపోయిన నాయకుడు నుంచి ఈ రాష్ట్రం గర్వించేలా 100% విజయం సాధించి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఒక గుర్తింపు పొందారు పవన్ కళ్యాణ్. మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా ఆదాన్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరి పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.